జిల్లాలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు ముహూర్తాలు కట్టి మరీ రంగంలో దిగారు. ర్యాలీలతో హోరెక్కిస్తున్నారు. 2019లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంటే ఇచ్చాపురం, టెక్కలు మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు కన్ఫర్మ్ అయినప్పటికీ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎవరు ముందంజలో ఉన్నారు అనే అంశంపైనే ఈరోజు చర్చ ప్రారంభిస్తాం. అన్నయ్య, ప్రస్తుతం రాజకీయ పరిస్థితి మన జిల్లాలో ఏ విధంగా ఉంది? నువ్వు చెప్పినట్టు ప్రచారంలో అయితే వైకాపా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఇచ్చాపురంలో పెరియ విజయ ఉన్నారు. టీడీపీ నుంచి శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో గొండు శంకర్ ప్రచారంలో ముందున్నారు. వీరు కనీసం ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, కానీ చాలా ధీటుగా చాలా అగ్రెసివ్గా ఇంత రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్న కుటుంబాలే అయినప్పటికీ ప్రతి గడపకి వెళ్ళి ప్రచారం చేయడంలో ఇప్పటికున్న లెక్కల ప్రకారం ప్రియా విజయ వైకాపా నుంచి, గొండు శంకర్ టీడీపీ నుంచి ఈ 2 నియోజకవర్గాల్లో ప్రచారంలో ముందున్నారు. ఇక అందరికంటే హాయ్ కూల్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండేది ఉన్నది కూడా పాలకొండ నుంచి వైకాపా అభ్యర్థి కళావతి గారు అక్కడ ఇనానమస్ అయిపోయిన పరిస్థితిలోనే ఉంది. ఇంతవరకు జనసేనకు టికెట్ ప్రకటించారని చెప్పారు. జనసేనలో జయకృష్ణ కొండపై వేశారు. ఆ మరుసటి రోజే పడాల భూదేవి కొండపై వేశారు. టికెట్ ఎవరికైనా దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరిలో జయకృష్ణకి ఎటు ఇచ్చినా మేము చేయమని అక్కడ కాపు నేతలు చెప్తున్నారు. పడాల భూదేవికి ఇస్తే నేను చేయనని కళా వెంకటరావు చెప్తున్నారు. సో ఇక అక్కడ చాలా సేఫ్గా ఉన్నది. మొత్తం జిల్లాలో ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల్లో ఒక పాలకొండే. ఇప్పుడు కొత్తగా అభ్యర్థులు మార్పులు జరిగాయి. మన శ్రీకాకుళం, ఎచ్చెర్ల, తదుపరి పాతపట్నంలో పరిస్థితి ఎలా ఉంది? పాతపట్నంలో మా అభ్యర్థి టీడీపీ తరఫున అభ్యర్థి మార్పు లేదు అని దాదాపు స్పష్టమైపోయింది. ఎందుకంటే పాతపట్నంతో పాటు శ్రీకాకుళం కూడా మార్చమన్నారు. ఇప్పుడు ఉండిలో రఘురామకృష్ణరాజుకి ఇస్తాం, ప్రసాద్ వర్జన్ తప్పిస్తాం ఉన్నారు. ఇలా 4-5 చోట్ల మార్చాల్సి ఉండడంతో మీకు పాతపట్నంలో కూడా మార్పు లేకపోవడంతో అక్కడ కూడా వైకాపాకి అనుకూలంగా ఉండొచ్చని. పాతపట్నంలో వాస్తవానికి వైకాపాకి గడ్డు పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే అభ్యర్థి మార్పు అక్కడ టీడీపీలో జరిగిందో ఇప్పుడు అక్కడ వైకాపా పరిస్థితి బాగుంది. అయితే అసమ్మతివాదుల కొంచెం సమస్య రెడ్డి శాంతికి ఈ మధ్య కాలంలో ఉండేదనేసి ఒక వాయిస్ వినిపిస్తుంది. లేదు, అసమ్మతి 99% సమసిపోయినట్టే. ఎందుకంటే అక్కడ స్థానికేతర నినాదంతో కొందరు టికెట్ ఆశించారు. ఇప్పుడు వారంతా టికెట్ రాదని తెలిసిన తర్వాత రెడ్డి శాంతితో కలిసే ప్రచారానికి వెళ్తున్నారు. మామిడి శ్రీకాంత్ కూడా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూడా టికెట్ ఆశించారు. ఈసారి కుదరదని అధిష్టానం చెప్పడంతో ఆయన వర్గాన్ని కూడా ఈరోజు తాజాగా రెడ్డి శాంతితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఏర్పాటు చేయించారు. ఇంకా తులసి వరప్రసాద్ సస్పెండ్ చేశారు కదా, ఆయన కూడా ఎవరైనా పార్టీ వాళ్ళు పిలిస్తే ఆయన వర్గంతో పాటు మద్దతు తెలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రచారం చేయడానికి ఎటువైపు ఉన్నారో ఇంకా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఎందుకంటే కామట్రావుకి అక్కడ టికెట్ లేదు. మామిడి గోవిందరావుతో వెళ్ళాలా లేదా తేల్చుకోలేని పరిస్థితి. కాబట్టి ఉన్నంతలో అధికార వైకాపాతోనే ఉండడం అన్న కాన్సెప్ట్ బాగుంటుంది అని ఎవరైనా చెప్తే ఆయన కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ. అంటే ఇటీవల కాలంలో తులసి వరప్రసాద్ గారు ఏంటంటే
నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాననే ఒక వాయిస్ కూడా వినిపించింది, అంత టికెట్ నాకు రాకపోతే. ఆ తర్వాతను అతను సస్పెండ్ చేయడము, అతను వెనుకున్న కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ రెడ్డి శాంతి గారితో టచ్లోకి వచ్చేయడం, ప్రచారంలో పాల్గొనడంతో అతను కొంచెం అంతే వెనుక లాగినట్టుగా అయిపోయింది, అంత వెనుక లాక్కున్నాడు. అయితే పార్టీ పిలుస్తుందా అని వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి అది అతనికి ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేశారు కాబట్టి మరి పిలిచే అవకాశం లేదనేసి ఒక వాయిస్ వినిపిస్తుంది. నిజమా? అంటే పార్టీలో అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు కాబట్టి ఆయన వచ్చినా చేయుడు మరి అన్నప్పుడు ఎందుకు పిలాలి అన్న కాన్సెప్ట్ రెడ్డి శాంతి గారిది. అవునవును. కానీ అసమ్మతుల్ని అసంతృప్తుల్ని బుజ్జగించి మనతో పరిచయించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి కోణం. మంచి పద్ధతి. సో దీనికోసమే జోనల్ కోఆర్డినేటర్ జనసేన గారిని పెట్టారు. ఆల్రెడీ రెడ్డి శాంతి గారి బ్రదర్ పాలవంశ విక్రాంత్ ఉన్నారు. దగ్గర చేసి తులసి సేవలు వాడుకుంటేనే మంచిదని నా ఉద్దేశం. అవును, అంటే పోలరైజ్ ఓటింగ్స్ అంతా పోలరైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. మరి కలమట వెంకటరమణ పరిస్థితి? ఈ జిల్లాలో పార్టీ సింబల్ లేకుండా ఇండిపెండెంట్గా గెలిచే స్థాయి ఉన్న స్టేజ్నున్న నాయకుడు ఎవరూ లేరు. రెండు పార్టీల్లోనే లేరు మన జిల్లాలో. ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు గారికి ఉండేది, కానీ ఆయన వయసు రీత్యాను లేదంటే పార్టీలో పరిస్థితులు రీత్యాను ఆయన కూడా ఇప్పుడు ఆ స్థాయి నుంచి కొద్ది కిందకే ఉన్నారు. కానీ సింబల్ లేకుండా గెలిచే పరిస్థితుల్లో ఎవరూ లేరు, అంత సాహసం ఎవరూ చేయరు. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ రాయ్ని ఓడించడం కోసం ఎక్కడైనా అడపదడప కొందరిని టీడీపీ టికెట్ రాని వాళ్ళని వేయించి ఎంపీ ఓటింగ్ చేయాల్చగలగడం చేస్తే చేయాలి. అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో అది ఇప్పుడే చెప్పలేము. అది చేస్తే ఎవరు చేయాలి? వైసీపీ చేస్తారా? వైసీపీ చేయాలి. అదే. ఇప్పుడు ఒక పాతపట్నం అయిపోయింది, పలాస పరిస్థితి ఎలా ఉంది? పలాసలో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు అని ఏ నియోజకవర్గంలోనైనా చెప్పొచ్చు, కానీ పలాస నియోజకవర్గానికి చెప్పలేము. పలాస టెక్కలు రెండు కూడా, ఎందుకంటే మూలపేట కదా. అయితే మీకు అక్కడ అభివృద్ధి ఫలాల కంటే సిట్టింగ్ మంత్రి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎక్కువ బాగుపడ్డారన్న ఆందోళన ఓటర్లు ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా కొత్తగా వచ్చిన నాయకులు, జనంలో ఉండే నాయకుడు ఏం చేసుకున్నా ఈ రాష్ట్రం విలుపులు చేస్తేనే ఈ జిల్లాలో నేతలు ఓటర్లు హర్షించారు. అవునవును. కళ్ళ ముందే ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇంతకంత ప్రచారం జరిగి అది డిగ్రేడ్ అయ్యే ప్రమాదం ఉంది. గతంలో జరిగాయి. ఇప్పుడు అప్పలరాజు గారికి అదే పరిస్థితి ఉంది. అసమ్మతివాదులు అతనికి ప్రత్యర్థులుగా మారిపోయి ఉన్నారు. అయితే ఆయన అదృష్టం ఏంటంటే అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ఎప్పటికీ ఏకతాటిపైకి రాలేదు. అవునవును. కాబట్టి ఇప్పటికైనా తక్కువ మార్జిన్తో ముందు వరుసలో ఉన్నాడు. ఇది ఇలా కొనసాగితే ఆయనకి ఇబ్బంది ఉండదు. లేదు వేవ్ తిరగబడితే అసమ్మతవాదులందరూ ఒకటైతే ఖచ్చితంగా డాక్టర్ సమస్య ఎదుర్కొంటారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థి మధ్య త్రినాథరావు అనేసి అంత వైసీపీ ఎంపీ సీట్ని అంత ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఆశించాడు, కానీ రిజెక్ట్ అయింది. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్లో పోటీ చేస్తున్నాడు. అదొక బలమైన సామాజిక తరగతి. ఇది ఖచ్చితంగా ఎత్తుగడ, కేవలం డాక్టర్ గారిని ఓడించే ఎత్తుగడే. కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో కానీ మరీ ముఖ్యంగా పలాసలో కమ్యూనిస్టులు కంచుకోట పలాసలో వాళ్ళతో పొత్తు లేకుండా వాళ్ళకి ఏమాత్రం ఓట్ షేర్ రాదు. కానీ డాక్టర్ అప్పలరాజును వ్యతిరేకిస్తున్న వర్గం అంతా మధ్య త్రినాథ్ బాబుకు ఓటేస్తే ఆ ఓటు డాక్టర్ రావాల్సిన ఓటు పోతే ఖచ్చితంగా ఇప్పుడు ఏ కొద్ది మార్జిన్తో ఆయన గెలుస్తారు అనుకుంటున్నాం, అదే కొద్ది మార్జిన్తో ఆయన ఓడిపోతారు. సో మధ్య త్రినాథ్ బాబు ఎంత బలపడితే డాక్టర్ గారికి అంత నష్టం జరుగుతుంది అనమాట. మరి ఇచ్చాపురం పరిస్థితి? ఇచ్చాపురంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉంది. అక్కడ పూర్తిగా ఎంపీ రామ్మోహన్ నాయుడే వాళ్ళ ఆశాకిరణం. కానీ
పిరియా సాయిరాజుకి టికెట్ కావాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి 1-10 సార్లు నచ్చజెప్పి ప్రియా విజయ్కే టికెట్ ఇవ్వడం చేసిన పెద్ద పార్టీకి లాభసాటి చర్య. బలమైన చర్య. ఆవిడ బాగా గ్రాస్ లెవెల్లోకి రూట్ లెవెల్లోకి ఆవిడ వెళ్ళింది. జనాల్లో యాక్సెప్టెన్సీ వచ్చింది. అసమ్మత నేతల పోటు తెర మీద లేకపోయినా తెర వెనక జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పిరియా కుటుంబం రాకూడదని జిల్లాలో అనేక సీనియర్ నేతలు వైకాపాకి సంబంధించిన వాళ్ళే ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఏ మేరకు కట్టడి చేస్తారనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. ఆల్రెడీ చిన్నశ్రీను సుబ్బారెడ్డి గారు అసమ్మత నాయకులతో సమావేశం అవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియా విజయ్కి మీరు చేయాల్సిందే, లేదంటే పార్టీ నుండి వెళ్ళిపోయింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యతిరేక చర్యలు పాల్పడితే సహించేది లేదనుకొని హెచ్చరించి పంపించారు. ఆ తర్వాత కొంత లైన్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ మీరు చెప్తుండకు ఏమైనా లొకలొకలు వస్తే పరిస్థితి ఖచ్చితంగా. ఇప్పుడు నత్తు రామారావు గారికి ఎమ్మెల్సీ కాదు మినిస్టర్ ఇచ్చినా కూడా ఆయన ఒకసారి అక్కడ ఎమ్మెల్యే అవ్వాలి. అతను రేపు ప్రియా విజయ అక్కడ ఎమ్మెల్యేగా అయితే మరి వీళ్ళకి అకామిడేషన్ కి ఎటువంటి అవకాశం ఉండదు. సో ఓడిపోతే మళ్ళీ 24 ఎన్నికల తర్వాత మళ్ళీ 29 ఎన్నికలకి మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం మీరు గతంలో మీరు ఇచ్చిన క్యాండిడేట్కి వెళ్ళలేదు కాబట్టి ఈసారి మాకివ్వండి అని క్లెయిమ్ చేయడానికి వీలుంటది. కాబట్టి ఓడించడానికి అక్కడ చాలా శక్తులు ఉన్నాయి. వారి వెనుక ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్న సీనియర్ నాయకులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వాస్తవంగా మా జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని నామినేటెడ్ పోస్టులు అదే నియోజకవర్గానికి ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా అదే అభ్యర్థికి వ్యతిరేకంగా పయనిస్తున్నారంటే అది శోచనీయం కాదు. అక్కడే పార్టీ తప్పు చేసింది. నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చినప్పుడే కులాలని పరిగణలోకి తీసుకున్నారు, ఓటు బ్యాంకుని పరిగణలోకి తీసుకున్నారు తప్ప పార్టీ విధేయతను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు. మీకు అక్కడ శ్రీశైలం కార్పొరేషన్ చైర్మన్ రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మీకు ఈరోజు ఎంతమంది రెడ్డిక సామాజిక వర్గం పిరియా విజయ వెనకట్ల ఓటు కోసం ఇచ్చాపురంలో తిరుగుతున్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. యాదవ్ సామాజిక వర్గానికి రాష్ట్రంలో అనేక చోట్ల అకామిడేట్ చేసిన శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రియా కుటుంబం కోసం పాటుపడతారని నత్తు రామారావుకి ఇస్తే ఇన్ని రోజులు అసమ్మత స్వరం వినిపించడం తప్పు. నత్తు రామారావు జీవితంలో అవ్వలేని ఎమ్మెల్సీ చాలా సునాయాసంగా అయిపోయాడు. ఆయన అది వైసీపీ కాబట్టి అది ఇంకో పార్టీ చాలా సునాయాసంగా అయిపోయాడు. ఈవెన్ ధర్మాన ప్రసాదరావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో నెంబర్ 2గా వెలుగున్న రోజుల్లో కూడా ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయాడు. యాదవ సామాజిక వర్గం అనేది రాష్ట్రంలో అన్ని మూలంగా ఉంటది. మీకు ఎక్కడికక్కడ మీకు మొన్న వెళ్ళిపోయాడు మన పక్క జిల్లాలో వంశీకృష్ణ యాదవ్, ఆయనకి అకామిడేట్ చేశారు. పక్క జిల్లాలోనే ఎమ్మెల్సీ కదా, ఆయనకి ఎమ్మెల్సీ అకామిడేట్ చేశారు. అయినా కూడా నత్తు రామారావుకి ఇచ్చారు. అసలు ఆయన ముందు వచ్చి జెండా పట్టుకొని తిరగాలి. అవును, ఆయనకి ఎవరో చిన్నశ్రీను, బొత్స సత్యబాబు, ఆయన పేరు ఏం పేరు మన సుబ్బారెడ్డి, వీళ్ళందరూ వచ్చి నాయన తిరుగు బాబు తిరుగు అంటారా? అంతే. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఇచ్చాపురంలో. ఇది 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 పూర్తిగా అక్కడే ఆ పదవుల ఎంపికలోనే తప్పు చేశారు. అంటే అది ఈ జిల్లాలో ఉన్న వైకాపా సీనియర్ నాయకుల ప్రభావం అంటారా ఈ పదవుల ఎంపిక అనేది? ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఇచ్చాపురంలో సాయి శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు. ఆయన పార్టీ మాత్రమే కనిపిస్తుంది. ఆయన సీడప్ చైర్మన్. ఉద్యోగాల కోసం సెక్షన్ ఇవ్వడు, ఉద్యోగాల్లో నియమించడు, పార్టీ టికెట్ ఆయన ఆశించాడు. రెడ్డికా కమ్యూనిటీకి ఇస్తాను నాకు ఇవ్వండి అన్నాడు. లేదు ఈసారి మేము పిరియా విజయ్కి ఇస్తాం అన్నాడు. చక్కగా ఆయన జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన పనిచేస్తున్నాడు హ్యాపీగా. వాస్తవమే. ఇలా పార్టీ కమిట్మెంట్ ఉన్నాను కదా తీసుకోవాలి. ఇప్పుడు సంతోష్ ఉన్నాడు అంతే, పిల్లక రాజ్యలక్ష్మి మున్సిపాలిటీ చైర్పర్సన్. ఆవిడే గతంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చేసింది, ఇప్పుడు కూడా చైర్పర్సన్ చేసింది. ఆవిడ కూడా వ్యతిరేకించడం. ఇక్కడ మీకు ఏం జరిగిందంటే జిల్లాలో సీనియర్ నేతలు పేరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పిలక రాజలక్ష్మి పేరు ముందు ఇచ్చారు. అక్కడ
ఓహో, అంతే ఎమ్మెల్యే అభ్యర్థి కింద. ఒకవేళ రెడ్డిక కమ్యూనిటీ నుంచి ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు అంటే గ్రాడ్యుయేషన్ పేరు ఇచ్చారు. తీరా తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ చుట్టూ కొన్ని ఆరోపణలు ఉండడం, ఆమె భర్త కొన్ని వ్యాపారాల్లో కలిసి చేస్తున్నాడు, వీటి వల్ల ఆయన తప్పించాడు. అయితే ఇప్పుడు వచ్చిన నష్టం లేదు. ఇద్దరు వైస్ చైర్మన్ ఉలాల భారతీయ దివ్య, ఆవిడ మన లాభాల స్వర్ణమణి, వీళ్ళు పార్టీ కోసం ఈవిడతో పనిచేస్తున్నారు. అంటే ఇన్ని పదవులు తీసుకున్నప్పటికి కూడా అసంతృప్తి ఉన్నదంటే మరి అంటే నాకు తెలిసి పదవులు ఉన్న దగ్గర అసంతృప్తి ఉంటుంది. నెక్స్ట్ ఆమ్దావల్స్కి ఒకసారి మాట్లాడదాం. ఆమ్దాల వలస మనం చెప్పడం కాదు, ఎవరైనా ముక్తకంఠంతో చెప్తున్న మాట ఒకటే, ఆ విషయం పార్టీ అధిష్టానానికి తెలుసు. ఈసారి అక్కడ గెలుపు ఏకపక్షం. అయితే ప్రచారం చేయాలి, క్యాడర్ని తిప్పాలి, పార్టీలో జోష్ ఉందని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ పక్కాగా జరుగుతున్న ప్రతిపక్ష పార్టీ నుంచి. కానీ అక్కడ గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. సువార్ గాంధీ అనే ఒక వ్యక్తి వైసీపీ నుండి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఆ ప్రభావం ఏమైనా కోనరావు మీద ఉంటుందా, లేకపోతే వైకాపా అభ్యర్థి పైన ఉంటుందా? వైకాపా అభ్యర్థి పైన ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే ఈ సువార్ గాంధీ అనే వ్యక్తి తన జీవితకాలం అంతా రాజకీయాల్లో కోనరావుకి వ్యతిరేకంగానే పోరాటం చేశాడు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఎవరు ఓటు చేయాలి, కోనరావు ఓటు చేయాలి. కానీ ఆయన వైకాపాలో టికెట్ రాలేదని తమ్మినేని సీతారామకు వ్యతిరేకంగా ఇప్పుడు బరిలో ఉన్నట్టు లెక్క ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీకేమైనా ఉంటే సీతారాం గారు ఒకటే పట్టుకెళ్తాడు ఆయన. అయితే ఇక్కడ ఇంకొక, అంటే మనం ఇప్పుడు వైసీపీ నుండి కాంగ్రెస్కి వస్తున్నాము. కాంగ్రెస్లో అసెంబ్లీ టికెట్ ఆశించిన బొడిపల్లి మాజీ ఎమ్మెల్యే బొడిపల్లి సత్యవతి గారు ఒకానొక సందర్భంలో వైసీపీ ఆవిడ్ని పార్టీలోకి ఆహ్వానించింది. మీరు వస్తే ఆమ్దాల వలస టికెట్ మీకు ఇస్తాము, సీతారాం అనే వ్యక్తికి ఎంపీ చేస్తామని అన్నారు. అంతే ఆవిడ ఇప్పుడు రిజెక్ట్ చేసింది. ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్లో కూడా ఆమెకు ఎమ్మెల్యే సీట్ రాకుండా పోయింది. అంటే ఈ వైకాపా పిలవడం, సత్యబాబు గారు రాయబారం నడపడం, ఆవిడ కాదనడం, ఇదంతా పాత ఎపిసోడే. కాకపోతే ఆవిడ కాంగ్రెస్, ఇప్పుడు వాళ్ళ మామగారు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి మళ్ళా ఆవిడ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు అయినంత వరకు వాళ్ళు కాంగ్రెస్ కమిటెడ్ నాయకులు, వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళలేరు. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆవిడ వద్దనుకుంటేనే ఆవిడ తప్పించి అక్కడ సరఫరా అన్నజీరావుకో వేరే వాళ్ళకి ఇచ్చుంటారు. కానీ ఆవిడ కావాలనుకుంటే ఆ కుటుంబాన్ని కాదని కాంగ్రెస్ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఆ ప్రభావం ఏమైనా ఈ రెండు పార్టీల మీద పడుతుందా అని? లేదు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఈ రాష్ట్రంలో. నర్సంపేట పరిస్థితి ఏంటని? నర్సంపేట మీకు సేమ్. ఇంకా అక్కడ మిగిలిన 3 మండలాల్లో అసంతృప్తి సర్దుకోలేదు. స్వయంగా కృష్ణదాస్ గారి మేనల్లుడు సారకోట ఎంపీపీ చిన్నవాళ్ళ కూర్మనాయుడు, పక్కన జలమూరు ఎంపీపీ మెండ విజయశాంతి, ఆమె భర్త రాంబాబు, పోరాకులో తమ్మినేని నాగభూషణం, వీళ్ళెవరూ కానీ నిన్న ధర్మం ప్రసాదరావు గారు పెట్టిన ఆత్మీయ సమావేశానికి వెళ్ళలేదు. సో ఇప్పటికే అక్కడ అసంతృప్తి ఉంది. దీనికి తోడు కృష్ణదాస్ గారు ప్రచారంలో ముందున్న డబ్బులు తీయడం లేదండి ఒక టాక్ నడుస్తుందా? అంటే మనడు ఒక ప్రధాన పత్రికలో మెండ రాంబాబు 9వ తేదీన టీడీపీలో చేరిపోతారని ఒక వార్త వచ్చింది. అయితే ఈ వార్త వచ్చిన తర్వాతను ఇంతకుముందు మనమైతే ఏదైతే ధర్మాన సోదరులు ఇద్దరి మధ్య పోరపచ్చులు ఉన్నాయి అనేసి మనం అనుకుంటున్నాము, ధర్మన్ ప్రసాదే స్వయంగా ఏదైతే అసంతృప్తులు ఉన్నారో అందరితోనూ మాట్లాడాడంట. మీరెవరూ వెళ్ళొద్దు, నేనున్నాను, మా తమ్ముడే అన్నయ్యనే నేనైనా ఒకటే, మీరు ఈ పార్టీకి చేయండి అని చెప్పారు. అయినప్పుడు కూడా అసమ్మతి ఇంకా రగులుతున్న కారణం అంటే ధర్మాన ప్రసాదరావు గారు చాలా చక్కగా చెప్తారు, అన్ని వల్ల కాకపోతే నేను చేస్తాను, మీకేం భయం లేదు అని. కానీ
ఎన్ని పనులకి వాళ్ళు ధర్మం ప్రసాదరావు గారిని అడిగారు, ఎన్ని పనులు చేశారని పాపం వాళ్ళకే తెలుసు. ఆయన ఏంటంటే మనం చెప్తే ఎవరు వింటారు, మనం చెప్పిన పనులు ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, మనకు ఎవరు పట్టించుకుంటున్నాడు, కాబట్టి మనం ఈ పని చేయలేమని ఆయన పరోక్షంగా చెప్పేస్తున్నాడు. అతను కృష్ణదాస్తో కాదని అతను ధర్మన్ ప్రసాద్ దగ్గర జరగక వెళ్ళిపోతారు వాళ్ళు. అవును, అందుకే అసంతృప్తిగా ఇంకా బతుకున్నారు. అంటే ఇప్పుడు నేనున్నానని భరోసా ఇచ్చి నేను నమ్మే పరిస్థితి లేదా? నేనున్నాను అంటే ఆయన బంగ్లాకి వస్తే టీ ఇస్తాడు, ఆయన బంగ్లాకి వస్తే మజ్జిగ ఇస్తాడు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళ వ్యాపార లావాదేవీలు, వాళ్ళ రాజకీయ ఉనికి ఈ నెల కాపాడుతాడు. పక్క నియోజకవర్గంలోని సొంత అవగమ్ముని కాదని, ముఖ్యమంత్రిని కాదని. అంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో కుటుంబం అంత చొచ్చుకుపోయి కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు రాజకీయాలు చేయడమే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రవలస కానీ నర్సన్పేట కానీ. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, మీకు రాజకీయం అధికారం ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు మన దేశంలో ఎన్నికలు లేకపోవడం వల్ల రీకాల్ సిస్టమ్ అనేది ఒకటి మనకి ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ 5 ఏళ్ళ వరకు వీళ్ళకి నల్లద్దాల్లో ఏది కనబడదు. మీకు పత్రికలో వాళ్ళ ఆత్మీయులో చెప్తుంటారు, మీ కుటుంబంలో పలానా వాళ్ళ వల్ల ఇలా డ్యామేజ్ జరుగుతుంది అని. వీళ్ళు ఏమనుకుంటారంటే చివరి నిమిషంలో ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు వాడిని పిలిచి భుజం మీద చేసి, నువ్వు తప్ప ఎవడున్నాడు రా అంటే వాడికి అరిగిపోతాడు, అంతకు మించి ఆయనకి ఏం అక్కర్లేదని ఫీలింగ్ లో ఉంటారు. తప్పులు జరిగిన విషయం వాళ్ళకి డే వల్ల తెలుసు. అంటే ఈ తెలిసినప్పటికి కూడా ప్రోత్సహించడం ఎంతవరకు సంబంధత? అదే మీకు ప్రోత్సహించడానికి ప్రధానమైన కారణం పిల్లలందరూ ఎదిగి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళకి పెళ్ళిళ్ళు లేటుగా అయ్యాయా, లేదంటే రాజకీయాలకు ఆలస్యంగా వచ్చారా, ఇవి పక్కన పెడితే వీళ్ళందరూ వాళ్ళ తండ్రులు రాజకీయాల్లో ఆరంగేట్రం చేసే వయసుకి ఇప్పుడు వచ్చేసారా. అంటే రాజకీయాలు శాసించే స్థాయికి వచ్చేసారు. రెండోది, వీళ్ళు మంత్రులు అవ్వడం, స్పీకర్లు అవ్వడం వల్ల ఆ ప్రోటోకాల్ కి బాగా అలవాటు పడి నియోజకవర్గంలో వీళ్ళే అన్ని చూసుకోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు మాట కాదనే పరిస్థితి తల్లిదండ్రులు ఆ లెక్కకు వస్తే మిగతా పుత్రులందరికంటే ధర్మం ప్రసాదరావు కొడుకే కాస్త నయం. ఆయన వ్యాపారాల్లో కానీ పరిపాలనలో వేలు పెట్టలేదు ఎక్కడన్నా. అతను ఒక డిఫరెంట్ వే, ఆయన స్టైల్ వేరు. ఆయన ఎక్కడ తండ్రి పాలనలో వేలు పెట్టలేదు. తండ్రికి అందొచ్చాడు ఆ ఎన్నికలకి, ఆయన వల్ల ఎక్స్ట్రా ఓటు తండ్రికి వస్తుందా, ఇవన్నీ సెకండరీ. కానీ ఈ పాలనలో వేలు పెట్టి తండ్రిని కౌంట్ చేయలేదు. ఏమైనా ధర్మాన్ని డిగ్రేడ్ అయితే ధర్మాల వల్లే ఆయనే చేసుకున్నాడు. ఇప్పుడు మన శ్రీకాకుళంలో పరిస్థితి అది మిగతా చోట్ల మాత్రం సన్ స్ట్రోక్లు ఉన్నాయి. ఎక్కడ నర్సన్పేట, ఈ 2 దగ్గర సన్ స్ట్రోక్లు ఉన్నాయి. మన శ్రీకాకుళంలో ఈసారి సన్ స్ట్రోక్ లేదు. ఇది మరి శ్రీకాకుళంలో పరిస్థితి ఎలాగొంది? శ్రీకాకుళంలో పాపం అందరూ అనుకుంటున్నారు అభ్యర్థి వీక్ అని. అభ్యర్థి బలమైనడా బలహీనుడా, ఓటు ఎటు ఉంది, మనుషులు ఎటు ఉన్నారు అని చెప్పాలంటే ఈ నెల 11న ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తున్నాడు, ప్రచారం మొదలు పెడుతున్నాడు. రేపు వాళ్ళ నాయనమ్మ కార్యం శ్రీకాకుళంలో ముగిసిపోతుంది. 11వ తారీఖు ఆయన నగరంలో చేస్తున్నాడు. అప్పుడు జనం కాలం ఎవరికైనా పెయిడ్ ఆర్టిస్ట్లే. కానీ ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు జనం స్పందించే తీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. దీనికోసం మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. అయితే 11 తర్వాత మాట్లాడదు. మొన్న కామన్ గా సరదాగా సైకిల్ ర్యాలీ తీస్తే కళింగా రోడ్ నుంచి జనాలు బయటకు వచ్చి చేతులు ఊపారు. ఇంత చూస్తే ఆ శంకర్ పక్కన సైకిల్ తో వెళ్తుంది మేడ దోసనాయుడు. ఈ టౌన్ కి ఏమాత్రం సంబంధం లేని నాయకుడు, కానీ బయటకు వచ్చి చేతులు ఊపారు. అంటే విశేష స్పందన అయితే నగరంలో ఉంది. శంకర్ యువకుడు, చదువుకున్నాడు. గడిచిన 2.5 ఏళ్ళుగా ఎవరెవరికో హెల్ప్ చేస్తున్న విషయాలు ఆ నోట ఈ నోట ప్రచారం జరిగింది. గోప్యంగా ఉన్న ప్రచారంలో ఉంది. కళ్ళ ముందు అన్నదానం జరుగుతుంది. ఏడాది పాటు చేయడం అంత మాటలు కాదు కదా. పరామర్శలకి ప్రారంభోత్సవాలకి వెళ్ళి డబ్బులు ఇవ్వడం అనేది ఈ జిల్లాలో రాజకీయ సంస్కృతి కాదు.
కానీ శంకర్ ఇస్తున్నాడు. ఈ ప్రచారం ఇప్పుడు ఇది ఇది మీకు పత్రికల్లో తక్కువ వచ్చింది. ఎక్కడైనా పరామర్శకి వెళ్ళి మూడకంటి తెలియకుండా వైద్య ఖర్చులకు డబ్బులు ఇచ్చి రావడం అనేది మీకు పెద్దగా మీడియాలో రాలేదు, తెలియదు. కానీ బతికి బట్టకట్టిన వాళ్ళు బయటకు వచ్చి చేసిన ప్రచారం ఈరోజు శంకర్కి పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. అంటే శంకరు మన ధర్మం ప్రసాదరావుని అంతే ఖచ్చితంగా బలమైన అభ్యర్థి. అంటే ఇప్పుడు మన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గుండ దంపతులు పైన ఏదేమైనా ప్రభావం ఉంటుంది? శంకర్ పైన ఉంటుంది ప్రభావం? యాక్చువల్గా శంకర్ గెలిస్తే ఆ క్రెడిట్ అప్పర్ సూర్య దంపతులు వారి ఖాతాలో చేసుకుంటారు, చక్కగా వేసుకోవచ్చు. అవకాశం ఉంది, చేసుకోవచ్చు కూడా. ఓడిపోతే మాకు ఇవ్వలేదు, ఓడిపోయాను అనడానికి క్లెయిమ్ చేయడానికి కూడా వాళ్ళకి లేదు ఇప్పుడు పరిస్థితి. అంటే 11 తర్వాత ఏదైనా విషయం అన్ని బహిర్గతం అవుతాయి. ఈ నెల 11 ర్యాలీ తర్వాతను మీకు 11 ర్యాలీ తర్వాత రేపు ఇప్పుడు ఎక్కడో చూశాను, ఈ నెల 24న ధర్మం ప్రసాద్ గారు నామినేషన్ వేస్తారట. నామినేషన్ వేస్తున్నారు. ఆ తర్వాత శంకర్ నామినేషన్ ఉంటుంది, జనాల పోలరైజేషన్ ఉంటుంది. మీకు ఎంపీ వాళ్ళకి అడ్వాంటేజ్, టౌన్లో ఉన్నాడు. సో యూత్ అంతా ఎంపీతో ఉన్నారు ఇక్కడ. మీకు ఖచ్చితమైన టికెట్ల మార్పు అనేది ఎక్కడైతే పాతపట్నము శ్రీకాకుళము ఈ ఎంపీ పైన ప్రభావం చూపించే అవకాశం లేదా? ఉండదు. మీకు ఎంపీ విషయంలో వైకాపా చేసిన తప్పిదం వల్ల ఎంపీ రామ్మోహన్ రెడ్డి సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పటికి. మీకు లాస్ట్ టైం లాగే శ్రీని అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్కి పంపి తిలకని అసెంబ్లీకి పంపుకుంటే మీకు పరిస్థితి మరోలా ఉండేది. అంటే గత ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు గారు 6,600 పైచీల ఓట్లతో ఇప్పుడు శ్రీని కాబట్టి. అంటే ఇప్పుడు తిలక్ కంటే శ్రీని బలమైన అభ్యర్థి మన ఇప్పుడు ఎంపీగా కాదు. మీకు తిలక్ బలమైన అభ్యర్థి అయినా తిలక్ ప్రకటించాల్సిన టైం అది కాదు, సమయం లేదు. ఇప్పుడు టెక్కల్ పరిస్థితి, టెక్కల్లో ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చెప్పుకున్నామో టెక్కల్కి అదే వర్తిస్తుంది. అక్కడ గెలుపు ఏకపక్షం, అక్కడ కూడా గెలుపు ఏకపక్షం. జగన్మోహన్ రెడ్డి పథకాలున్నా ఇంకేదో మూలపేట పోటీ పనులు జరిగినా మీకు అక్కడ కూడా గెలుపు ఆల్రెడీ. అంటే అక్కడ నుండే కదా నందిగాంలో ఎంపీ అభ్యర్థిగా తిలక్ ఉన్నాడు, టెక్కల్ నుండి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఇద్దరు క్యాండిడేట్లు అక్కడే వచ్చేటప్పుడు ఏకపక్షం ఎలాగవుద్ది? మీకు నందిగాం టెక్కల్ కాన్స్టిట్యున్సీలో నందిగాం నుంచి ఎంపీ రాబట్టే ఈరోజు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోసం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే అసలు మాట్లాడలేవు. ఆ ఉద్దేశంతో కదా మన తిలకం తీసుకొచ్చారు, ఇచ్చారు కాబట్టే పోటీ అని మాట్లాడుకుంటున్నాం, లేకపోతే పోటీ అనే ప్రసక్తి లేదు అక్కడ. అంటే అక్కడ ఏకపక్షం, అక్కడ మీకు పూర్తిగా పార్టీ గ్యాంగ్రీన్ అయిపోయింది. పూర్తిగా కాలు కులిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మార్పులు చేర్పులు చేయడం వల్ల షఫ్లింగ్ రకరకాల ప్రయత్నాలు చేయడము అంతే. తర్వాత వామనాలు జిల్లాలో అంటే మన రాజ్యంతో కలుపుకుంటూ రాజ్యంలోతో కలుపుకుంటూ మొత్తం మా ఉమ్మడి శ్రీకాకుళంలో ఇప్పుడు హెచ్చరితో కలుపుపాటు ఎలాగుంది మనకి? ప్రస్తుతానికైతే ఇద్దరు సమానంగా ఉన్నారు, రెండు పార్టీల వాళ్ళు సమానంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే సమయానికి ఈ జిల్లా ఏకపక్షంగా ఉంది, టీడీపీకి అనుకూలంగా ఉంది. ఈ మధ్యకాలంలో వీళ్ళు చేస్తున్న ప్రచార శైలి, 3 పార్టీల పొత్తులు, కూటమిలో టికెట్లు కేటాయింపులు, దీంతో 50-50కి వచ్చింది. ఇప్పుడు రేపు ఇంకా ఆర్థిక మేనిఫెస్టో దీనికి ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏమైనా వచ్చిన, పంపకాల్లో తేడా వచ్చిన, ఏదైనా జరిగినా మళ్ళీ సీన్ మారిపోతుంది. ఇప్పుడు పంపకాలలో వైసీపీ ముందుందని అంటారు. అంటే ఖర్చు పెట్టడం కానీ కార్యకర్తలను వెనక్కి తిప్పుకోవడం కానీ వైసీపీ ముందుంది అంటారు. టీడీపీ ఇప్పుడు బాగా వెనుకబడి ఉందని అన్నారు. అంటే టీడీపీకి ఈ రోజు వరకు అన్అఫీషియల్గా పార్టీ నుంచి ఎటువంటి డబ్బులు ఏ అభ్యర్థికి రాలేదు, కానీ వైకాపా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. ఎవరైతే అభ్యర్థులు మేము ఖర్చు పెట్టుకోగలము, ఎంతైనా
మాకు టికెట్ ఇవ్వడమే చాలు అని అనుకున్నారో అలాంటి వాళ్ళకి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వేరేగా పార్టీ డబ్బులు ఇస్తుందని వాళ్ళు ఆశించక్కర్లేదు. పార్టీ ఫండ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్న ముక్క చెక్క అమ్ముకొని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిందే. అంటే ఈ ఖర్చులో వైసీపీని ధీటుగా ఎదుర్కోగలరా? ఎదుర్కోలేరు. అంతే. ఇప్పుడు మనకి జగన్ మరొక 15-20 రోజుల్లో మన శ్రీకాకుళంలో ఎంటర్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు కూడా అంతకు ముందే రావడానికి మీకు ఓటును కొనుగోలు చేయడంలో కానీ ఓటును తెచ్చుకోవడంలో కానీ వైకాపాతో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పోటీ పడలేదు. మీకు ఎక్కడైతే కాన్స్టిట్యున్సీల్లో వైకాపా తరపున అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు తీయడానికో లేదంటే సరిగ్గా పంపకం చేయలేక చతికిలు పడాలి తప్ప డబ్బులు పంపిణీకి వైకాపాతో టీడీపీ ఢీకొట్టలేదు. అంటే స్పష్టం. అంటే ఇప్పుడు ఈ రోజుకి రెండు పార్టీలు బలం సమానంగా ఉంది, ప్రస్తుతానికి సమానంగా ఉంది. మరి హెచ్ఆర్లో ఎన్ఈఆర్ కి బీజేపీ టికెట్, హెచ్ఆర్లో ఎన్ఈఆర్ మరి చూడక్కర్లేదు, వాషౌట్. అది అక్కడ కొండ్రు మురళీమోహన్, తర్వాత తలే రాజేష్ మధ్య ప్రస్తుతానికైతే నువ్వు నేను పోటీ జరుగుతుంది. కానీ మురళీని భుజాన మోసే నాయకుడు టీడీపీలో అక్కడ లేకుండా పోయారు. అంటే తూర్పు కాపులు ఎవరు లేరు. కాపులు మురళిని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రతిభా భారతి ఏమైనా? ప్రతిభా భారతికి మురళికి అసలు లేదు కదా టర్మ్స్. కళా వెంకటరావుతో లేదు. మురళి ఇండివిజువల్, ఆయన సింగిల్ గానే ఫైట్ చేస్తున్నాడు. వేరే తలే రాజేష్ కి బొత్స కుటుంబం తాలూకు ఆనదండలు బలంగా ఉన్నాయి. తలే రాజేష్ కి ఇక్కడ పార్టీ సింబల్ మురళి కష్టం మీదే గెలిస్తే గెలాలి తప్ప మీకు పార్టీ నుంచి ఆయనకి ఎటువంటి మద్దతు లేదు. ప్రచారంలో మాత్రం తలే రాజేష్ ఇప్పుడు నెంబర్ 1 లో అక్కడ ముందు దూసుకుపోతున్నాడు. కొండ్రు మురళీమోహన్ గారు వెళ్తున్నారు, కానీ మీరు చెప్తున్న ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే పార్టీ నుంచి ఆయనకి మద్దతు లేదు. అతనికైనా మొత్తము అందరు అభ్యర్థులు, టీడీపీలో అందరు అభ్యర్థులు లేదు. అక్కడ మీకు లక్ష్మీపేట ఘటనలో దళితుల ఓచుకోతలో బొత్స వాసుదేవ నాయుడు, తర్వాత కోళ్ళ అప్పలనాయుడు, వీళ్ళంతా కూడా ఎవరికి చేయాలి? మన కోర్టు మురళి చేయాలి. కానీ మురళి వస్తే కాపుల మీద డామినేషన్ పెరుగుతుంది. మేము చెప్పినట్టు మురళిని శాసించలేము, కాబట్టి మురళి రాకూడదు అన్న భావంతో సహజంగానే అక్కడ కాపులు ఉంటారు. వాళ్ళకి కాపు పెద్ద నాయకులు కళా వెంకటరావు గారు వేరే వాళ్ళు సర్ది చెప్పాలి. కానీ ఇప్పుడు కళా వెంకటరావు గారి పరిస్థితే బాగలేదు. ఆయన చీపురుపల్లి వెళ్ళి ఈ రోజు ప్రచారం స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి రాజా ఆయన మీద అక్కడ ఉండాలా ఉండకూడదా అన్న సందిగ్ధంలో ఆయన ఉన్నాడు. ఇంతవరకు సొంత అన్నదమ్ముడి ఇంట్లోకి ఆయనకి ఎంట్రీ లేదు. ఇంటి పోరు అయితే కిమిడి నాగార్జున ఇంట్లోకి ఈ రోజు వరకు ఆయనకి ఎంట్రీ లేదు. ఈయన శిబిరంలోకి ఆయన రాలేదు. ఆయన ఇంట్లో ఈయన అడుగు పెట్టలేదు. ఈ రోజు వరకు ప్రచారం స్టార్ట్ చేయలేదు. మళ్ళీ అక్కడ వైకాపా లోకలు ఉన్నాయి. అక్కడ చీపురుపల్లి మంత్రి బొత్స సత్యబాబు గారు ప్రాతినిధ్యం వచ్చిన కాన్స్టిట్యున్సీ వాస్తవానికి మన విజయనగరం ఎంపీ పెద్దబాబు అంటే మన చంద్రశేఖర్. ఓవరాల్ గా మన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, అంటే బలాలు సమానంగా ఉన్నాయి. భవిష్యత్తులో వారు తీసుకునే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే పార్టీ నుంచి వారికి ఆర్థిక సహకారంతోనే గెలుపు ఓటములకి ఒక అడుగు ముందు వేయడానికైనా వెనకపడడానికైనా అవకాశం ఉంటుంది. అంతే కదా? ఫైనల్ గా ఖచ్చితంగా డబ్బు ఒకటే ఏ ఎన్నికలైనా శాసిస్తుంది. జనరల్ గా మన వాళ్ళు చెప్తుంటారు ఇంత ఖర్చు ఎప్పుడు మేము చూడలేదు అని రాజకీయ నాయకులు ఎన్నికలే మాట్లాడుతున్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్ నుంచి కూడా డబ్బులు పంపిణీ అనేది ఉంది అనే దానికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే అప్పట్లో అది ఎక్కువ, ఇప్పటికి ఇది ఎక్కువ. అంతే, రూపాయి విలువ పెరిగింది కాబట్టి అంతే. ఎప్పుడు ఉంది. ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా మీకు చివరిలో ఓటు నోటు ఇది తప్పనిసరి. ఈ రెండు అనుసంధానం అయితేనే అక్కడ అధికారం.